ఇలాంటి గణపతి దినము మనము గణపతిని ఏ విధంగా ప్రార్థన చేయాలి? How should we pray to Ganapati? ఓ భగవంతుడా, నాకు ఈ కార్యం ఆ కార్యం రెండు కావాలని చెప్పిన కాదు. ఏ కార్యమో వద్దు, నీవే నాకు కావాలి. We should not pray, oh God, I want your help for this and that. గణపతి మన We want you. స్వాధీనుడైపోతే సర్వములకు మనమే పతులైపోతాం. When once you have Ganapati with you, you become master of all. బంగారం మన చేతిలో ఉంటుంటే రకవారి నగలు చేయించుకోవచ్చును. The moment you have the gold with you, you can ఎన్ని have any ఆభరణములైనా చేయించుకోవచ్చును. jewels. Any number of jewels you can have. కాబట్టి గణపతి సువర్ణం వంటి వాడు. So Ganapati is gold. మన యొక్క భావములు, కోరికలు ఇవన్నీ కూడాను కేవలము కొన్ని ఆభరణములు వంటివి. The feelings and the desires are like jewels. కనుక మనం గణపతిని ఏదో నాకు ఈ చదువు కావాలి, ఇందులో పాస్ కావాలి, ఈ ఉద్యోగం చిక్కాలి, ఇలాంటి కోరికలు మనం కోరకూడదు. So we don't ask for education or a job, that and this. విఘ్నేశ్వర, Oh Vigneshwara, నా కార్యములకు ఎట్టి విఘ్నములు కలగకుండా చూసుకోవాలి. let there not be any obstacles or problems to all the tasks I దీని undertake. నిమిత్తమై నేను నిన్ను పూజిస్తున్నాను అన్నాడు. For this purpose I pray to you.